టిఫిన్ చేసుకుంటాడు, ఛాయ్ తాగుతాడు, తింటాడు. ఒకటే కాదు, ఒకటే కాదు, ఎవ్వరు అట్లా బిహేవియర్ చేస్తాడు. ఈ 2 years కాలంలో అంతమంది ఉన్నారు. ఒక 100 రూపాయలు ఎవరికై ఒకటిగా నేను మన టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇచ్చిన నిధులు ఈ రోజు కూడా శంకుస్థాపన చేస్తాము. మన పార్టీ ఇచ్చిన నిధులు అది 50 కోట్లయితే పీఠంలో పెట్టలేదు. अरे मैं चेतना आप तमाम से मेरी गुजारिश है, जिस तरीके से एक इंसान जो दूसरे इंसान को जानवर समझता ऐसे इंसान को हम यहाँ से जिता के लेंगे। आप तमाम से बोधन की आवाम से मैं अपील करना चाहता हूँ, गुजारिश करना चाहता हूँ। मैं आपका बेटा हूँ, भाई हूँ। देखिए आपके दुख दर्द में हर वो पल में आपके साथ था। आपके बच्चे की शादी करने दीजिए, आपके बच्चे को तकलीफ करने दीजिए, स्कूल की बच्चे की फीस करने दीजिए, आपके घर में ईद करने दीजिए। आपका भाई, आपका बेटा हमेशा आपके साथ रहेगा। आज 2 साल से मेरे को इंसान ने इतनी तकलीफ दिया, मेरे को माशी मारना है, मेरे फैमिली पे दुनिया भर के केस करे, मैं हर चीज संभाल लिया। मेरे को तकलीफ क्या है कि मेरे हालात ऐसा कर दिया कि मैं आपको तोहफा देने के भी खाली नहीं रहा। उस तरीके से मेरे माशी हालत तोड़े गए, उस तरीके से बोधन की गरीब आवाम को नुकसान पहुंचा गया। आज मेरी माँ बहने खून के आंसू रो रही, परेशान है, बेटों से लाचार है। ये तमाम का वजह, ये तमाम चीजों की वजह से सुदर्शन है। मैं आज तमाम से गुजारिश कर रहा हूं, अगर बोधन के हालात बद से बदतर करना है तो कांग्रेस पार्टी को फिर से वोट करो। अपनी जिंदगियों को खत्म कर लेना है, बर्बाद तबाह हो जाना है तो कांग्रेस पार्टी को वोट दो। मैं आप तमाम से गुजारिश कर रहा हूं, मेहरबानी करके आप लोग सोचिए, जिन संगीन हालात से आप लोग गुजर रहे हैं उसके बारे में एक बात सोचिए। मैं तमाम आवाम से गुजारिश करता हूं कि आज वक्त आया, ये वक्त में आज फिर से हमको शकील भाई को लाना है, केसीआर को लाना है, टीआरएस पार्टी को लाना है, अपनी राह को वापस लाना है, अपनी जिंदगी को अच्छा करना है, तो ये मुझ इलेक्शन जीतना है। मेहरबानी करके आप तमाम लोग ये बहरूपियों की छोटे बातों में अगर फिर आएंगे जिंदगी खत्म हो जाएगी। आंध्रा बाजू है, अपन तेलंगाना में है। आंध्रा में 4000 रुपये पेंशन है, 4000 रुपये पेंशन है। मैं बैंगलोर से फ्लाइट में आ रहा था, एक खुला साहब के मेरे दोस्त थे, पहले तेलुगुदेशम में काम कर रहे थे, साथ में मिलने गए उनको। उन मेरे बोल रहे, अरे मुंबई के रेवंत रेड्डी మీ ప్రజలు ఎట్లా ఓటేసి నువ్వు ఎట్లా నమ్మినప్పుడు మీరు మళ్ళీ మీ దగ్గర పెన్షన్ ఎట్లా వస్తుందంటే 2 రోజులు వస్తుందన్నా అని చెప్పి, అరే ఇంత దౌర్జన్యం, ఇంత మోసం చేస్తారు ప్రజలు. మా దగ్గర 4000 ఇస్తున్నాం, వికలాంగులకు మా దగ్గర 6000 ఇస్తున్నాం అని చెప్తాము. అయితే మీకు 2000 పెన్షన్ ఇస్తారు, 4000 చేస్తారు, చేసిందా? తులం మందరం వచ్చిందా? స్కూటీ వచ్చిందా? అన్ని వచ్చేస్తాయని మోసం చేసిన కట్టకపోయి మీ తప్పు లేదు. పాపం మీరు ఏదో ఆశపడి మళ్ళా చేతి గుర్తుకి ఓటేస్తే ఇంత పెద్ద చేయించు, చేతి గుర్తుకు ఇట్లా గుర్తుతే ఇంత పెద్ద చేయించుంటారు, ఇంత మోసం చేసి. ఇప్పుడు ఇక్కడ శరీశ్వరం జిల్లాకి ఎవరంటే ఈ సుదర్శన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే అనగా తప్పదు, గెలిచి ఇన్ని రోజుల ఇవాళ ఎలక్షన్స్ వచ్చినాయి. 2 ఏళ్ళు పొట్టున లేస్తే కాంగ్రెస్ అని అడిగితే మంత్రి వస్తుంది, సార్కు మంత్రి వస్తుంది, పెద్ద మనిషికి మంత్రి వస్తుంది, పెద్ద ఆయనకు మంత్రి వస్తుంది. మంత్రి వచ్చిన దేవుడు కానీ ఆయనకు అల్జిమర్స్ వచ్చి మధ్యమర్పు వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటుందంటే జిల్లాలో
అన్న మంత్రి ఉన్నప్పుడు ఎట్లా అంచెలు ఉండేనా లేకుండా షకీల్ అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు మనందరి జీవితాల్లో ఒక పండుగ ఉండే. ఇందాక గణేష్ అన్న చెప్పినట్టు ఏమన్నాడు, దసరా వచ్చిన దసరా పండుగ చేస్తుంటారు, రంజాన్ వస్తే ఈయనే ఉండేది, ఈ కొత్త పదనం రేపు షకీల్ ఉండలేదని మాట మాట్లాడుతారు. అన్న ఎప్పుడు సన్నగా గణేష్ అన్న సరిగా చెప్పలే డైలాగ్, ఎప్పుడు వచ్చాడని కాదు బుల్లెట్ దిగిందో ముఖ్యం. అంతేనా? వచ్చిండు గోడంలో కాంగ్రెస్ గుండెల్లో బుల్లెట్ దించబోతా ఉన్నాం. 38 డివిజన్లో మొత్తం ఇలా ఈ అంచెలు చూస్తే, బోర్డర్ల గులాబీ కలర్ చూస్తే, ఈ ఫంక్షన్ హాల్ నిండా మందిని కింద మీద చూస్తే నా కడుపు నిండింది. బోర్డర్లో గులాబీ జెండా ఎగరబోతుందని చెప్పి దానికి తోడు ఎంఐఎం ముషీర్ వచ్చింది, శ్రీనన్న వచ్చింది, ఇంకా చాలా మంది కార్యకర్తలు నా పార్టీలో చేయలేదు. ఇలా 6 నుంచి బోర్డం దాకా కార్ల రాంగా యాడ చూసినా కానీ ఇట్టిట్లా చేతుప్పి ఇట్టిట్లా చెప్పి అన్న మళ్ళా మీరే వస్తారన్న, అన్న మళ్ళా సారే వస్తారన్న. 6 నుంచి బోర్డం సారే వస్తారు, కారే వస్తారు, కేసీఆర్ వస్తారు. ఎలక్షన్స్ ఏమైనా సెలక్షన్ కేసీఆర్ ఉన్నారు ఈ రాష్ట్రంలో, నిజామాబాద్ జిల్లాలో కూడా చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే మన సర్పంచ్ ఎలక్షన్ నిదర్శనం. మనకు 40% మనం గెలిచినాం, మనం ప్రతిపక్షంలో ఉన్నాం, మన మీద ఇబ్బందులు పెడతా ఉన్నారు. జిల్లాలో కూడా షకీల్ భాయ్ మీద మా అందరి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు. ఆయన కార్యకర్తలను కాపాడుకుంటూ ఇక్కడ ఉండుకుంటూ మధ్యలో జిల్లా తిరుగుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ కూడా కార్యకర్తలు మన వెంబట ఉన్నారంటే మళ్ళా కూడా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్లో, బీంగల్లో, బోర్డర్లో, నిజామాబాద్ పట్టణంలో మళ్ళా గులాబీ జెండా ఎగరబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అన్ని లోక మాటలు ఇద్దరు చెప్తారు. విలేకరులు మంచిగా గమనించాలి. అడిగిన వాళ్ళు చెప్తారు, అడగని చెప్తారు. ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్ అంటారు. కాబట్టి ఈ మున్సిపాలిటీలో పక్క మనం ఎగిరేస్తాం. టికెట్ వచ్చిన వాళ్ళు రావాలంతా కలిసికట్టుగా పనిచేయాలి. ఎందుకు వేయాలంటుందంటే ఇంకా చాలా పదవులు మిగిలి ఉన్నాయి. మన వీజీ కూడా ఎప్పుడు చూస్తుంటే 2 ఏళ్ళు కలిసిపోయింది. జమిలికి వచ్చిందంటే ఇంకా 2 ఏళ్ళు ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి 50 అయిపోతే మళ్ళా మనదే రాజ్యం కాదా? ఈ ముసలాయన బాగా బెదిరిస్తుంది జిల్లాలో, పోలీసు వాళ్ళకి చెప్పి కేసులు పెట్టిస్తుంది. అంతేనా? చేతగాడు లక్కడాడు లొక్కుడు ఎవరు చేస్తారు? చేతగాడు చేస్తారు. కార్యకర్తలు సతాయించుడు, నువ్వు ఆ పార్టీలు ఉంటావని బెదిరించుడు, ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు సర్పంచులను కూడా ఈ పార్టీలకు రావాలని బెదిరించుడు. సుదర్శన్ రెడ్డికి నేను చెప్తా ఉన్నాను, వయసు మళ్ళింది, మతి మరికి వచ్చింది, అల్జిమర్స్ వచ్చింది. మా గులాబీ సైన్యం మీద పడ్డవనుకో డిస్ప్లే నుంచి పోవడం దాకా ఎక్కడ తిరగలేము, డిస్ప్లే నుంచి తిరగలేము. ఈ బెదిరింపులు రాజకీయాలు పనిచేసుకో, నీ పన్ను చేసుకో. పీరియడ్ కూడా అయిపోయింది. ఇంకా ఎంత ఎగిరిపడ్డా 7 నెలలని పదవి కూడా వీక్తుంది. బీఆర్ఎస్ నాయకులను మా బొచ్చు కూడా ఎవరు పీకాలని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాం. ఎవరైనా టైగర్ ఉన్నాయి కదా, టైగర్ అని అనుకుంటూ రోజు వేటాడాలంటూ అన్న టైగర్ రోజు వేటాడాలని అంటూ మన టైగర్ కేసీఆర్ ఎప్పుడు వేటాడంలో ఎప్పుడు ఎన్నికల్లో గెలవాలో సార్కు తెలుసు. అంతేనా? నువ్వు కూడా టైగర్. షకీల్ భాయ్ కూడా టైగర్. షకీల్ భాయ్ కాదు, నేను కూడా టైగర్నే. ఇక్కడ ఉండే టైగర్నే. అదే మరి పబ్లిక్ ఇప్పుడు చేసాం. ఇక నేను 2 ముచ్చట్లు చెప్తా, ప్రశాంతాన్ని మంచిగా చెప్తాడు. ఎక్కువ పని చేసుకోవడం, మనం గెలవాలి. కాబట్టి ఒకటే అడగాల, ఒకటి బోధనలా మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లేకపోతే ముసల్మాన్ లేరు అన్నాడా? గట్టిగా చెప్పారు, అన్నాడా? కాబట్టి మేమేమంటున్నామంటే
ఆ మాట ఒకటి యాదికి పెట్టుకోవాలి. ఇక అన్ని ఇచ్చినా అన్ని దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి ఇచ్చిన అంటుంది. మా అక్క చెల్లెలు ఎదుగుతున్నా దగ్గర మెరుస్తుంది బంగారం. ఆన్ నుంచి కిలోల కొద్ది కనబడుతుంది. గోడలో ప్రతి ఇంట్లో కిలోల కొద్ది కనబడుతుంది. తులం బంగారం షాదీ ముబారక్ ఇచ్చి తులం బంగారం ఇస్తాను. ఇచ్చిందంటే గట్టిగా ఇప్పుడు ఇచ్చినట్టే ఇచ్చాడు. 6,600 ఎవరున్నాయా? 4,000 రూపాయల పింఛన్ ఇచ్చిందా? నేను పోవడం కొత్త ఉంటే రోడ్డు ఇటుపక్క అటుపక్క మొత్తం స్కూటీలే ఉన్నాయి. అక్క చెల్లెలు మన బిడ్డ ఇస్తున్న స్కూటీలు ఇచ్చిందా? మరి టైం వచ్చింది. మనకి టైం ఎప్పుడవుతుంది? ఈ సంక్రాంతి పండుగ గంగిరెద్దులో వచ్చినట్టుగా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఊర్లోకి వస్తారు, టౌన్లోకి వస్తారు, పట్టణంలోకి వస్తారు. అక్క చెల్లెలైతే సీపీలు కట్టలు పట్టుకోవాలి, వీళ్ళైతే దుడ్లు పట్టుకోవడానికి ఇవ్వాల. బిడ్డ మీరు ఇస్తున్న పైసలు ఇవ్వండి, మీరు ఇస్తున్న పింఛన్ ఇవ్వండి, మీరు ఇస్తున్న తులం బంగారం ఇవ్వండి, మీరు ఇస్తున్నటువంటి పథకాలను ఇచ్చిన తర్వాత మమ్మల్ని ఓట్లు అడగండి. గతంలో షకీలన్న చేసిన పనుల గురించి చెప్పండి. 100 కోట్లు ప్రతి మున్సిపాలిటీకి మొదటి 50 కోట్లు తెచ్చినాం. గణేష్ అన్న కానీ, ఆర్మూర్లో నేను కానీ, ప్రశాంత్ అన్న భీమ్గల్లో కానీ, షకీల్ అన్న బోధనలు కానీ డివైడర్లు మంచిగా బ్రహ్మాండంగా పట్టణాన్ని సుందరీకరణ చేసినాం. ఇలా ఏమొస్తుంది? మంత్రిస్థానం మంత్రిలాగా ప్రతి వరకు వచ్చింది. ₹1 2 బోధన సుదర్శన్ రెడ్డి తెచ్చిందా? గట్టిగా తెచ్చిందా? మరి మీ పండుగకు తోపా ఇచ్చిందా? మీ దసరాకు వచ్చిందా? మంచికి చెడుకు వస్తున్నాడా? వస్తుంది. హైదరాబాద్ ఉంటున్నాడు పాపం, పెద్ద మనిషి అయిన చేతగాడు అనుకోవచ్చు. దానికి తోడు మంచి మనసు కూడా వచ్చిందని చాలాసార్లు ఇప్పుడు ఎందుకు చెప్తుందంటే ఇంతగానము మీరు ఆలోచించండి. రేపు కాంగ్రెస్ కోడెత్తే 3 రోజులు చేసినట్టే మున్సిపాలిటీలో. కాబట్టి ప్రతినిత్యం మీకు అండదండలతో ఉంటూ, మీ మంచి చెడులకు ఉంటూ, మీకు డౌన్లో ఉంటే మాట్లాడించి, మీకు గతంలో దసరా పండుగ అయినా రంజాన్ పండుగ అయినా కోదల్లో ఉండి జరిగినటువంటి మన గొప్ప వ్యక్తి, మన కాబోయే మళ్ళా ఎన్నటువంటి షకీలన్న మరి తాకత్ కావాలా, దమ్ము రావాలా, ఆయనకు బలం ఉండాలంటే ఇది ప్రధాన పిల్లర్. ఈ మున్సిపాలిటీ ఎన్నిక మనకు ఒక మంచి పిల్లర్ లాంటిది. కాబట్టి ఇక్కడ మనం జెండా ఎగరేయాలా, మున్సిపల్ చైర్మన్ కావాలంటే మీరంతా అన్నకు తాకతిచ్చి మొత్తం బోర్డుల మనమే కలిసి గులాబీ జెండా ఎగరేయాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొంతమంది కొడతారు, అందరు చేతులెచ్చి గట్టిగా కొడితేనే నేను మైకు పెట్టేస్తాను. ఎగరేసిన జెండా గులాబీ జెండా ఎగరేసేమో, గులాబీ జెండా ఎగరేస్తామని అందరు చేతులు ఎత్తుంది. నాకు ఒక్క చేతి లేకపోతే 2 చేతులు, ఒక్క చేతి డేంజర్, 2 చేతులు గెలిచిపోయారు. బోధనలో గెలిచిపోయినట్టే ప్రతి డివిజన్ నుంచి వచ్చిన ఓటేస్తే వేలాదిగా తరలి వచ్చేటువంటి మీ అందరు కలిసి ఓటు వేస్తే మనం గెలిచిపోయినట్టే. కాబట్టి మీ అందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 12వ తారీఖు అంటే ఎక్కువ లేదు. ఇది 20 తారీఖు వచ్చేది 12 తారీఖు మధ్య ఉన్న 20 రోజులే. 20 రోజులు నిద్ర పోవద్దు, ఆకలి ఉండద్దు, ఎదుటో నిద్ర పోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు నిద్ర లేకుండా చేయాలి. మీరు నిద్ర పోవద్దు, కాంగ్రెస్ వాళ్ళు నిద్ర పోలేకుండా చేసి గులాబీ జెండా ఎగిరేదని చెప్పి మరి మీ అందరికి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినటువంటి అన్న షకీల్ అన్న, మాస్ లీడర్ అన్న అచ్చుడే లేదు. వచ్చిందంటే అంచా చాలా అయిపోతుంది, అంతేనా? ఇట్లా బోధన మాకు ఆర్మూర్ ఏర్పడుతుంది. షకీల్ అన్న బోధన కత్తే గిట్లా ఊగుతుంది. భూకంపం తెప్పిస్తారన్న. జై తెలంగాణ, జై తెలంగాణ. మనదే గుర్తు, గుర్తులో గుర్తుంచుకో. మనదే గుర్తు కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జై కేసీఆర్. సభాధ్యక్షుడు
మీ అందరి అభిమాన నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ మైనారిటీ నాయకులు బోధన్ మాజీ శాసనసభ్యులు ఉన్న గెలిచి ఓడినటువంటి నా సోదరుడు షకీల్ గారికి, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు యువ నాయకుడు ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు సోదరులు జీవన్ రెడ్డి గారికి, అట్లాగే నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు సోదరులు గణేష్ గుప్తా గారికి, మాజీ శాసన మండలి సభ్యులు నిజామాబాద్ జిల్లాలోని సీనియర్ రాజకీయ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు విజయ్ గౌడ్ గారికి, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు సోదరి ఫాతిమా గారికి, అట్లాగే బోధన్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరుడు రవీందర్ యాదవ్ గారికి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డిసిసిబి డైరెక్టర్ గౌరవనీయులు గిరిగావర్ గంగారెడ్డి గారికి, సీనియర్ నాయకులు రవికిరణ్ గారికి, అట్లాగే ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి వివిధ మండల పార్టీ అధ్యక్షులందరికీ పేరు పేరున, మాజీ ఎంపీపీ అధ్యక్షులకు, జడ్పీటీసీ సభ్యులకు, మాజీ ఎంపీటీసీ సభ్యులకు, గౌరవ మాజీ సర్పంచ్లకు, కౌన్సిలర్లకు, అట్లాగే ఈరోజు పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి పట్టణ ఎంఐఎం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ముషీర్ గారికి, అట్లాగే శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ బోధన్ పట్టణ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. బోధన్ ఒక టౌన్ మీటింగే, ఒక నియోజకవర్గ స్థాయి మీటింగ్, జిల్లా స్థాయి మీటింగ్ తిరిగా ఇవాళ జరుగుతూ ఉన్నదంటే బోధన్ నియోజకవర్గంలో, బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత గట్టిగా ఉన్నదో మనందరూ కూడా అర్థమవుతా ఉన్నది. ఈ जलसे में शामिल हुए मेरा मुसलमान भाई बहनों को भी मेरा आदाब सलाम. నేను గత కొన్ని రోజుల నుండి నిజామాబాద్ జిల్లాలో ఈ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా అన్ని మున్సిపాలిటీలకు తిరుగుతూ ఉన్నాం. మన నిజామాబాద్ పట్టణానికి పోయినాం, భీమ్గల్కి పోయినాం, ఎల్లారెడ్డికి పోయినాం. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది అని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నా. ఎక్కడ చూసినా ఇదే ఉత్సాహం, ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని తిట్టనోరు లేరు. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ రావాలా, మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డటువంటి కౌన్సిలర్లు గెలవాలి, మున్సిపల్ చైర్మన్లు గెలవాలి అన్న ఆలోచన ప్రతి దగ్గర కూడా కనిపిస్తా ఉన్నది అని చెప్పి మీ అందరినీ మనం చేస్తా ఉన్నా. ఇవాళ బోధన్ పట్టణంలో కూడా నాకేమాత్రం డౌట్ లేదు, షకీల్ గారి నాయకత్వంలో ఇక్కడ నిలబడ్డటువంటి 36 మంది కౌన్సిలర్లు మెజారిటీ, మంచి మెజారిటీతో విజయం సాధిస్తారనే పూర్తి నమ్మకం నాకు ఉన్నదే.
మీ అందరి దయతో మీ అభిమానంతో ఎమ్మెల్యేగా గెలిచినాక బోధన్ నియోజకవర్గాన్ని బోధన్ పట్టణాన్ని ఎట్లా డెవలప్ చేసిందో మీ అందరి కళ్ళతోటే చూసి అందుకే మొన్న కాంగ్రెస్ దారుణంగా షకీల్ గారు చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినాడు. గెలిచిన ఆయన గెలిపే కాదు, షకీలే గెలుపు. వాస్తవంగా ఆయన గెలిచి కొద్ది తేడాతో ఓడిపోయినాడు. ఎందుకంటే ఆయన పనులంతా చేసినాడు. కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజల్ని కడుపులో పెట్టుకొని సాగుతున్నాడు. మైనారిటీ వర్గాల్ని, రైతుల్ని, మహిళల్ని అందరినీ కూడా కడుపులో పెట్టుకొని అన్ని కులపుత్ర వారిని కూడా కడుపులో పెట్టుకొని సాగుతున్నాడు. షకీల్ గారు కూడా కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ బోధన్ మున్సిపాలిటీ అభివృద్ధికి 100 కోట్ల రూపాయల నిధులు తెచ్చిన ఘనత షకీల్ గారికి ఉందని చెప్పి మనం చేస్తాం. 100 కోట్లలో దాదాపు 60 కోట్ల రూపాయల పనులు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా జరిగిన సంగతి మీ కళ్ళ ముందరనే ఉన్నది. మిగతా 40 కోట్ల రూపాయల పని మంజూరు అయినాయి, కూడా మంజూరై సిద్ధంగా ఉన్నాయి. షకీల్ గారు మంజూరు చేసుకొని తీసుకొచ్చిండు. ఆ మిగిలిన 40 కోట్ల రూపాయల పనులు 2 సంవత్సరాలైంది, ఇంకా చేయడానికి ఆ పెద్ద మనిషి మనసు పట్టలేదని చెప్పి మీ అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకు జరగట్లేదు ఆ పనులు? మంజూరైన పనులు ఎందుకు చేయట్లేదు? ఎందుకు బోధన్ పట్టణ ప్రజలు మీరు శిక్షిస్తున్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తా ఉన్నా. కొత్తగా మీరు మంజూరు చేసేది లేదు, కొత్తగా శాంక్షన్ చేసేది లేదు. ఆల్రెడీ శాంక్షన్ అయిన పనులనే 2 ఏళ్ల నుంచి ఎందుకు చేస్తలేదు అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నిలదీస్తా ఉన్నా. ఇది ఒకసారి మనందరం కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి మీ అందరినీ నేను మనం చేస్తా ఉన్నా. ఇప్పుడే షకీల్ గారు చెప్పినారు, పగడపల్లి గ్రామంలో ఆ రివర్ మీద, నది మీద చెక్ డ్యామ్ కడితే రైతులకు ఎంత లాభం కలిగిందో కూడా మీ అందరూ గమనంలోనే ఉండాలి. బోధన్ నియోజకవర్గంలో అనేక చెక్ డ్యామ్లు కట్టిన ఘనత షకీల్ గారికి దక్కింది. నేను ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నా, మన పెద్ద మనిషి ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా ఉంది కదా, మరి ఆయన ఉన్నప్పుడు ఎందుకు చెక్ డ్యామ్లు కట్టలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతులు గుర్తుకు రాలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ చేతిలో పనే కదా, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంది కదా, రైతుల కోసం చెక్ డ్యామ్ ఎందుకు కట్టలేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరి అనేక రకాలుగా బోధన్ నియోజకవర్గంలో కేసీఆర్ గారి దయతో, కేటీఆర్ గారి దయతో షకీల్ గారు అభివృద్ధి పనులు చేసినారు. ఇవాళ ఏం జరుగుతా ఉన్నది? 2 సంవత్సరాలు అయింది, ఒక తట్టెడు మట్టి కూడా ఇటు నుంచి అటు వస్తలేదు. మనం వేసిన రోడ్లు గుంతలు పడితే ఆ గుంతలు ముడిచే పనులు చేస్తలేదు ఈ 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్. ఎక్కడ రోడ్లు ఖరాబైనా రిన్యువల్ కూడా చేయని పరిస్థితి ఉన్నది. ఇదందరూ కూడా మీరు గమనించాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఏం చేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. చాలా మాటలు చెప్పినప్పుడు ఎలక్షన్లప్పుడు ఒక్కటి కూడా చేస్తలేదు. మన మంజూరు చేసిన పనులని ఈ 2 ఏళ్ల నుంచి ఒక పని కూడా మొదలు పెడతలేదు. ఏం చేస్తున్నారు వీళ్ళు? దొరికినంత దోచుకొని తింటా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ అవినీతే, ఎక్కడ పడితే అక్కడ కుంభకోణమే. సివిల్ సప్లైస్ లో
మేడారం జాతరలో 300 కోట్ల రూపాయల పనులలో నాకంటే నాకు అని చెప్పి ఇద్దరు మంత్రులు టెండర్ల విషయంలో కొట్టుకున్న సంగతి కూడా మనం పేపర్లలో చూస్తాం. మొన్నటికి మొన్న అనేక రకాలుగా నిన్న కుంభకోణం బయటపడ్డారు. అది మరి బొగ్గు శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారు, బొగ్గు గనులు ప్రయత్నం చేస్తున్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి ఇద్దరు కాకుండా వేరే వాళ్ళకి ఇప్పించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం. ఆ ముగ్గురు మధ్యలో ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిన నిన్న ఈ బొగ్గు కుంభకోణంలో ఎవరి వాటా ఎంతనో తెలుసుకోలేక ఒకరినొకరు తిట్టుకునే పరిస్థితి వచ్చింది. అంటే దోచుకోవడంలో ఈ మంత్రులు వాటాలు లేదగా, ఎవరికి ఎంతనో లేదగా, పంచాయతీ లేదగా ఇవాళ రోజు ఒకరినొకరు మంత్రులు తిట్టుకునే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉందని అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద కాంగ్రెస్ పార్టీ చిన్న కార్యకర్త స్థాయి వరకు అవినీతిని దోచుకోవడం తప్పిస్తే ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు అని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నా. ఇవాళ నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మలు కూలగొట్టాలట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ టీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మను ముట్టుకోవాలంటే కూడా నీ తాత జైలు మంత్రికి రావాలని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు ఒక తెలంగాణ ద్రోహి. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ గవర్నమెంట్ రైఫిల్ పట్టుకొని తిరిగిన తెలంగాణ ద్రోహి నువ్వు. ఇవాళ బోధన్ నియోజకవర్గంలో బోధన్ పట్టణంలో తెలంగాణ సోయి ఉన్నటువంటి ఈ పట్టణం ఇది. సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం కోసం దీక్షా శిబిరం బోధన్ చేసి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగిన సంగతి ఒకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. అటువంటి సందర్భంలో ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ వచ్చినాక ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని కొనడానికి వచ్చి డబ్బు సంచులతో దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి, తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. నువ్వు టీఆర్ఎస్ పార్టీ జెండాను ముట్టుకునే ధైర్యం నీకు ఎక్కడికి చెప్పిన ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నా. ఎస్, చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తాం మేము, ఎందుకంటే ఆయన తెలంగాణ వ్యతిరేకి. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఢిల్లీలో పోయి తెలంగాణ ఇయ్యద్దు అని ధర్నా చేసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకే చంద్రబాబు నాయుడిని తెలంగాణ రాష్ట్రంలో నీ టీడీపీ పార్టీ తెలంగాణ వ్యతిరేక పార్టీ కాబట్టి నీకు ఇక్కడ స్థానం లేదు అని చెప్పి ఆంధ్రాకు పంపించింది తెలంగాణ ప్రజలు. నువ్వు చేసిన ఆ ఓటు నేడు కేసు వల్ల భయపడిపోయి చంద్రబాబు నాయుడు పార్లమెంట్ ఆంధ్రాకు పంపిస్తే మేము ఆయన కేసీఆర్ ఆయన పాల్గొనలేదు, తెలంగాణ ప్రజలే పాల్గొనలేదు. నువ్వు తెలంగాణ వ్యతిరేకి కాబట్టి అని చెప్పి నేను వల్ల తెలంగాణ సమాధానం నేను గుర్తు చేస్తాను. కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కేసీఆర్ మన తెలంగాణ శ్రీరామ రక్ష అని చెప్పి తెలంగాణ సమాజం అంటా ఉన్నది. ఇవాళ మీరు 2 సంవత్సరాలలో ఏమీ చేయలేదు. ఎన్ని మాటలు చెప్పారు. ఒకసారి నేను ఈ సందర్భంగా మీకు కొన్ని చూపిస్తాను. ఈ వీడియోలు మీ ఫోన్లలో కూడా పెట్టుకోండి దయచేసి. నేను సఖీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ వీడియోలు మన కార్యకర్తలకు కూడా పంపించండి. మీరు ప్రతి దగ్గర కూడా ఓటు అడగడానికి పోయినప్పుడు ఈ వీడియో చూపించండి. వాళ్ళకు రేవంత్ రెడ్డి ఏమన్నాడో అర్థమైంది. చూపించమని చేసిండా అని అడగండి. మరి చేయనప్పుడు అలా ఓటు ఎందుకు వేయాలా అన్న ప్రశ్న మనం వేయాలా అని చెప్పి మీ అందరికీ మనం వేస్తా ఉన్నా. 1-2 వీడియోలు చూపిస్తా. మేము భీమగల్లో ప్రతి ఇంట్లో కూడా ఈ ప్రచారం జరుగుతూ ఉన్నది. బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ మనం వేస్తా ఉన్నా, మంచిగా ఉండి ప్రతి ఇంట్లో కూర్చోండి, వాళ్ళతో మాట్లాడండి. సపోజ్ అక్కడ
ఖాతాల పడ్డా? ఇగో ఇది ఈ వీడియో ప్రతి ఇంట్లో మీరు చూపించి అడుగుంది పడ్డాయా అమ్మా అని. పెన్షన్ రాని ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు. ఒకవేళ ఇప్పటికే ఇచ్చి ఉంటే అన్నమాట ప్రకారం ఈ 2 సంవత్సరాలతో 60,000 రూపాయలు వచ్చేది మన అక్కా చెల్లెలకు. అంటే 60,000 రూపాయల బాధ్యత ఇవాళ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఓటడానికి వస్తే ఈ అక్క ఈ 60,000 రూపాయలు పెట్టి ఓటడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీయాలా అని చెప్పి మీరు వాళ్ళకి అర్థం చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లనే పెన్షన్ విషయం ఏమన్నాడు? పెన్షన్ అయినా ఒక్కసారి చూడు. చేసి 4,000 2,000 ఇది చూపి దయచేసి మంచి రెస్పాన్స్